హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి. చాలామందికి మొక్కలంటే చాలా చాలా ఇష్టం, కానీ పెంచుకోవాలంటే టైం ఉండదు, స్థలం ఉండదు, మట్టి ఉండదు, కుండీలు ఉండవు. వీటన్నిటికీ మనము మనీ పెట్టాలి. అలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పైసా ఖర్చు లేకుండానే మనము చక్కగా ఇంట్లో ప్లాంట్స్ని అయితే పెంచుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్స్ని. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ అంతా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి మట్టిలోనూ పెరుగుతాయి, అదేవిధంగా నీళ్లలో కూడా పెరుగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ కలబంద, ఆ తర్వాత వామాకు చెట్టు. రెండు కూడా మన హెల్త్కి ఎంతో మేలు చేసేవే అండి. మట్టిలో మనము మొక్కలు పెట్టి కుండీలు ఇంట్లో పెడితే ఫ్లోరింగ్ పాడవుతుందనే సమస్య లేదు. ప్రతిరోజు నీళ్లు కూడా ఇవ్వాల్సిన పని లేదండి. ఒకసారి పెట్టేసామంటే వారం రోజుల వరకు వీటి గురించి మర్చిపోవచ్చు హ్యాపీగా. మళ్ళీ వారం తర్వాత క్లీన్ చేసి మళ్ళీ కొత్త వాటర్ వేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనము ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు ఈ మొక్కలన్నిటినీ కూడా. వీటిల్లో చాలా వరకు ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. 90% ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అండి. ఇక్కడ చూసారు కదా, మనీ ప్లాంట్ మనందరికీ తెలిసింది. అదేవిధంగా ఇది ఒక క్రోటన్. ఇది కూడా వాటర్లో పెరుగుతుంది, మట్టిలోనూ పెరుగుతుంది. ఇది మొండి మొక్క అని చెప్పవచ్చు. మీరు వాటర్ ఒక 4 రోజులు ఇవ్వకపోయినా అలాగే ఉంటుంది. కొద్దిగా ఆకులు ముడుచుకుంటాయి, మనం వాటర్ ఇస్తూనే యాజ్ ఇట్ ఈస్గా అయిపోతాయండి. ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా పెంచుకునే మొక్కలే, ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ రెడ్ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్ లీవ్స్ రెండు సేమ్ ఫ్యామిలీకి చెందినటివే. ఈజీగా ఈ రెంటిని వాటర్లో పెంచుకోవచ్చు, అదేవిధంగా మట్టిలో కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ చూసారు కదా, ఈ లీఫ్ నేను 2 years బ్యాక్, 2 years అండ్ 2.5 years బ్యాక్ ఇంట్లో నేను పెట్టుకొని ఉన్నాను. అదే లీఫ్ అలాగే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక చిన్న షాంపూ బాటిల్లో పెట్టేశాను. అదేవిధంగా ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది కూడా మట్టిలో పెరుగుతుంది, అదేవిధంగా వాటర్లో కూడా పెరుగుతుంది. ఇంకా ఇది జేజే ప్లాంట్. ఇక్కడ చూసారు కదా, స్నేక్ ప్లాంట్స్ నేనంతా మట్టిలో పెట్టున్నాను. కిటికీలో ఎంత పెద్దగా అయిపోయి ఉన్నాయో అన్నీ. వాటిలన్నిటిని కూడా రిపోర్ట్ చేయాలి. ఫుల్ అయిపోయింది కుండీ అంతా కూడా. రెడ్ కలరు, గ్రీన్ కలర్ రెండు కలర్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్ ఒకే ఫ్యామిలీకి చెందినాయి అని చెప్పాను కదా. అవి అగ్లోనిమా ప్లాంట్స్ అండి. అవి ఈజీగా వాటర్లోనూ పెరుగుతాయి, అదేవిధంగా మట్టిలో కూడా పెంచుకోవచ్చు. మనకు టైం ఉండి, ప్లేస్ ఉండి, కుండీలు ఉంటే మట్టిలో కూడా పెంచుకోవచ్చు, లేదా వాటర్లో పెట్టినా కూడా చక్కగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు మరింత అందంగా ఉండడానికి ఇలా ఫెబల్స్ వేసి పెట్టుకున్నామంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి బాటిల్స్ అంతా. మనకు ఎక్కడైనా మంచి మంచి రాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు విలేజెస్కి. అవి తెచ్చుకున్నా కూడా ఇలా వాడుకోవచ్చు, లేదా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. వాటిని వేస్తే కూడా చక్కగా మొక్క అటు ఇటు వాలిపోకుండా ఉంటుంది, అదేవిధంగా చూడడానికి మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది వామాకు చెట్టు అండి. ఇది మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. దాని నుంచి వచ్చే గాలి చాలా మంచిది. ఇది కలబంద మొక్క, అదేవిధంగా పర్పుల్ హార్ట్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి వాటర్లో పెరిగే మొక్కలు. ఇవే కాదు, మీకు ముందు ముందు నేను షేర్ చేస్తాను. ఇవన్నీ మాకున్న చిన్న టెర్రస్ గార్డెన్ నుంచి కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నవే. వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో అన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ ఫెబల్స్ వేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో. అదేవిధంగా మనకు ఎక్కువగా మన దగ్గర కనిపించేది లక్కీ బ్యాంబూ. లక్కీ బ్యాంబూను కూడా వాటర్లో పెంచుకోవచ్చు, అదేవిధంగా మట్టిలో కూడా పెంచుకోవచ్చు. అది కూడా ఉంది, చూపిస్తాను. నేనైతే ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంటానండి లక్కీ బ్యాంబూని నేను. కాకపోతే 1 or 2 years వరకు బాగుంటుంది, ఆ తర్వాత ఆకులు ఎల్లోగా పోతూ ఉంటాయి. ఇప్పుడు వాటర్లో వేసే లిక్విడ్స్ కూడా వచ్చాయి ఇటాటి వాటర్ ప్లాంట్స్ కోసము. అవి మనం కొనుక్కొని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. చూసారు కదా, సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ ప్లాంటర్ అనమాట. దాంట్లో పెట్టాను నేను బ్యాంబూ ప్లాంట్. ఇది నేనైతే రాజమండ్రికి వెళ్ళినప్పుడు తెచ్చానండి 2 years బ్యాక్. చాలా బాగుంటాయి అక్కడ మొక్కలంతా కూడా. ఎప్పుడు వెళ్ళినా చాలా మొక్కలే తెచ్చుకుంటాను. కాకపోతే నాకు వచ్చే ఈ ఎండ వల్ల
చాలా మొక్కలు పోతూ ఉంటాయి, మళ్ళీ తెచ్చిపోయాను. చాలా ఇష్టం కాబట్టి పోయినాటిని మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు కూడా. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి వాటర్లో పెరిగేటి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ప్లాంట్స్ మనము ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో అక్కడ పెట్టేసుకోండి. హ్యాపీగా వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను వాడినవన్నీ గ్లాస్ వేరేనండి. నీట్గా వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్తో నింపేస్తే సరిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.